My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. ఫ్రెండ్స్, మన దేశానికి విదేశీయులు రాకపోవడం మన దేశంలో వజ్ర వైడూర్యాలని రోడ్డు మీద మాణిక్యం లెక్కన అమ్మేవారట. మన దేశాన్ని వాస్కోడి గమ కనిపెట్టిన తర్వాత విదేశీయులు మన దేశానికి రావడము, మన దేశ సంపదని కొల్లగొట్టడము, ట్యాక్సుల రూపంలో రకరకాల రూపాల్లో మన దేశంలోని సంపదను ఓడల్లో తరలించకపోవడం తోటి మన దేశ సంపద గణనీయంగా తగ్గటము, దీనివల్ల మన దేశ యొక్క కరెన్సీ విలువ తగ్గిపోవడము జరుగుతూ వచ్చింది. 1913 సంవత్సరం నాటికి మన భారతీయ కరెన్సీ అని ఒక రూపాయి ఒక అమెరికన్ డాలర్ తో సమానంగా ఉండేది. ఎప్పుడైతే మనకు కావలసిన వస్తువులను పరాయి దేశం నుంచి దిగుమతి చేసుకోవడం అధికమైందో అప్పుడు ఆయా దేశాల వారు వారి వస్తువులు మనకు దిగుమతి చేయడానికి డబ్బును డాలర్ల రూపంలో తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ దిగుమతులు ఎక్కువ కావడంతో రూపాయి విలువ గణనీయంగా తగ్గడం జరిగింది. దీంతో పాటు చైనా, పాకిస్తాన్ తో యుద్ధాలు, ఎకనామిక్ క్రైసిస్, డిమానిటైజేషన్, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకోవడం వంటి కారణాల వల్ల క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఒక్కసారి ఆ యుఎస్ డాలర్ టు ఇండియన్ రూపీస్ వేరియేషన్ ట్రెండ్ చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటో ఒకసారి చూద్దాం. 1940 సంవత్సరంలో మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అయినప్పటికీ ఆ కాలంలో ఒక మధ్యతరగతి కుటుంబం వారికి ఒక నెలకైన ఖర్చు కేవలం 10 రూపాయలు. పైన చెప్పుకున్న కారణాల వల్ల రూపాయి విలువ తగ్గిపోవడం, వస్తువులకు డిమాండ్ పెరగడం తోటి 1960 నాటికి ఆ ఖర్చు 100 రూపాయలు అయింది. 1980 నాటికి 1000 రూపాయలు కాగా 2000 సంవత్సరం నాటికి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఒక చిన్న కుటుంబం, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబము సగటున జీవించటానికి 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇక 2020 నాటికి 1,00,000 రూపాయలు ఉంటే గానీ ఇబ్బంది లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఎవరి దగ్గర చేయి చాచుకుని ఉండగల పరిస్థితి వచ్చింది. ఇక 2040 నాటికి ఆ ఖర్చు తక్కువలో తక్కువగా 10 లక్షలు కాబోతుందని అంచనా. అంటే 2040 సంవత్సరం నాటికి ఒక మధ్యతరగతి కుటుంబానికి అయ్యే ఖర్చు మినిమం 10 లక్షల రూపాయలు అన్నమాట. ప్రస్తుతం మనకు అంటే 2020 నాటి సగటు ఖర్చులతో పోల్చుకుంటే మరో 10,000 లేదా 20,000 రూపాయలు అధికంగా సంపాదించగలిగితే ఈఎంఐలు కట్టుకుంటూ మంచి ఇంట్లో కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ఒక మంచి కార్ కొనుక్కొని జీవించచ్చు. అదే 40,000 నుంచి 50,000 గాని అధికంగా సంపాదించగలిగితే కుటుంబం తోటి హ్యాపీగా హాలిడే టైం ని ఒక ఫారిన్ ట్రిప్ తోనో విలాసవంతమైన క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేయవచ్చు. ఈ ఒక సాధారణ లెక్కలు. ఆ ఖర్చులు ఇంకా ఎక్కువైనా కావచ్చు. ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ కానీ మనం అరేంజ్ చేసుకోగలిగితే జీవితంలో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా, ఎక్కువ టెన్షన్ కి లోన్ కాకుండా ఆర్థిక భద్రతతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చు కదా. ఉదాహరణకి పిల్లలకు మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి చదువు నేర్పించవచ్చు, లేదా కుటుంబాన్ని సంతోషంగా బయటకు తీసుకొని పోవచ్చు. ఇటువంటివి అన్నమాట. ప్రతి ఒక్కరు ఎదురు చూసేది, ఆశపడేది ఇవే కదా. గొప్ప గొప్ప ఫిల్మ్ స్టార్ కి ఒక మూవీ లేదా సినిమా నటిస్తే ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు జీతం కిందో పారితోషికం కిందో వగైరా వగైరా అని వస్తుంది. అటువంటి కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీస్ ఒక చిన్న సబ్బు నుంచి పిల్లలు తినే స్నాక్స్, అనారోగ్యానికి కారణమైన శీతల పానీయాలు, మత్తు పదార్థాల ప్రచారానికి నటిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకుంటున్నారు. మిత్రులారా, ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించవలసింది. మహా అయితే నెలకు 15,000 రూపాయలు రోజువారీ పని చేసుకుంటే, ఒక ఉద్యోగం చేస్తే 20 నుంచి 25,000, పెద్ద ఉద్యోగం అయితే 50,000, ఇంకా మహా అనుకుంటే 1,00,000 రూపాయలు. వీటితోటే సర్దుకుపోదామని మీరు అనుకుంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కోట్లకు పడగనెత్తిన వాళ్లే సైడ్ ఇన్కమ్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. ఎక్స్ట్రా ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ లేదా సెకండ్ ఇన్కమ్ అనే దాని దృష్టి పెడితే మీకంటే తోపు ఇంకెవరు ఉండరు మిత్రులారా. ప్రపంచ కుబేరుని కదిలిస్తే డబ్బు సంపాదించగల అద్భుత మార్గాల్లో మొట్టమొదటిగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నే గుర్తు చేసుకుంటున్నారు. మనం మొదటగా మాట్లాడుకున్నట్లు మన రూపాయి విలువ తగ్గడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యులే. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోవడానికి వాడే కోల్గేట్ పేస్ట్, పెప్సోడెంట్ పేస్ట్ అమెరికా కంపెనీవి, స్నానానికి వాడే డవ్ సబ్బు అమెరికాదైతే పియర్ సబ్బు యూకేది, గార్నియర్ కంపెనీ ఉత్పత్తులన్నీ ఫ్రాన్స్ వి, మన దేశంలో అధికంగా ఉపయోగించే పామ్ ఆయిల్ ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇలా ఒకప్పటి స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఎన్నో విదేశీ కంపెనీలు ఉండేవి. కానీ అప్పుడు ఉన్న వ్యతిరేకత కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మీద అధికంగా ఉండేది. కాబట్టి ఆ ఒక్క కంపెనీని ఆ కాలంలో బయటికి పంపించారు. కానీ మిగతా కంపెనీలన్నీ ఇప్పటికీ కూడా మన దేశ యొక్క సంపదని డాలర్ల రూపంలో కొల్లగొట్టుకుపోతూనే ఉన్నాయి. మన దేశ ఆర్థిక అభివృద్ధిని కాపాడంతో పాటు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే విధంగా గొప్ప ఆలోచనతోటి దాదాపుగా 20కి పైగా ఫారెన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలతో పనిచేసిన అనుభవం ఉండి సిఇఓగా పనిచేసినటువంటి శ్రీ గౌతమ్ బాలి గారి చేత మన దేశంలోని నిరుద్యోగులకు, యువతకు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కష్టపడే మధ్యతరగతి కుటుంబాలకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇలా ఒక్కరేమిటి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క భారతీయుడికి అవకాశం ఇస్తూ ముఖ్యంగా
బి ఇండియన్, బై ఇండియన్, లివ్ లైక్ ఇండియన్ అనే ఉద్దేశంతో ఫారెన్ కంపెనీలు మన దేశ సంపదను డాలర్ రూపంలో కొల్లగొట్టకుండా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు సరిగ్గా సరిపోయేటట్టు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గౌతమిస్తూ లక్షలాది మంది జీవితాలకు ఆశాకిరణంగా 2004 సంవత్సరం జూన్ 2వ తేదీన వెస్టేజ్ కంపెనీ స్థాపించబడింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ 2024 నాటికి 3000 కోట్లకు పైగా టర్నోవర్ ని చేస్తూ దేశంలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా రూపుదిద్దబడింది వెస్టేజ్ కంపెనీ. అటువంటి అద్భుతమైన సంస్థను స్థాపించినటువంటి గౌతమ్ బాలి గారికి హ్యాట్స్ ఆఫ్. 2040 నాటి మధ్య తరగతి సగటు కుటుంబ ఖర్చు అయినటువంటి 10 లక్షల రూపాయలు సంపాదించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంలో ఉన్న వారైనా బిజినెస్ చేస్తున్న నిరుద్యోగులైనా సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ లక్ష్యాన్ని సాధించడానికి వెస్టేజ్ ద్వారా సైడ్ ఇన్కమ్ గా కానీ లేదా ఫుల్ టైం వర్క్ గా కానీ ఎవరైనా బిజినెస్ చేసుకుంటే ఇది అసాధ్యమేమి కాదు. దీనికల్లా చేయవలసింది కేవలం చేంజ్ యువర్ షాప్ టు వెస్టేజ్, ప్రొటెక్ట్ యువర్ హెల్త్ యూజింగ్ వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్. ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మిత్రులారా. సో మీ కళను సాకారం చేసుకోవడానికి ముందుగా మీరు చేయవలసింది పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలు పక్కన పెట్టండి. వాళ్ళేమి మీ కుటుంబానికి ఫుడ్ పెట్టి పోషించట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదించేదే మీ కుటుంబానికి ఆధారం. అనవసరమైన మొహమాటానికి పోకండి. కోట్లు సంపాదించేవాడు లక్షలు వదులుకోవట్లేదు. మరి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ రోజు మీ యొక్క నిర్ణయం, మీ హార్డ్ వర్క్ మీతో పాటు రేపు మీ పిల్లలు, మీ తర్వాతి తరం వారి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో డోంట్ వేస్ట్ టైం. జాయిన్ వెస్టేజ్, మేక్ యువర్ డ్రీమ్స్ టు రియాలిటీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకేమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.